హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న న్యాయశాఖ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. సో కర్నూలులో హైకోర్టు కావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ మాటకు వస్తే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన చాలామంది మేధావులు కర్నూలులో రాజధాని పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సో రాజధానికి అమరావతిని నిర్ణయించిన నేపథ్యంలో కర్నూలులో రెండో రాజధాని పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. ఒకసారి ఈ బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో 3 రాజధానుల పేరుతో హైకోర్టుని కర్నూలులో పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. శాసనసభ అమరావతిలో ఉంటుంది అంటూ నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ పరిపాలన మొత్తం విశాఖపట్నంలో ఉంటుంది అంటూ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న హైకోర్టు కర్నూలుకు తరలింపు అంశాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థించింది. సో టెక్నికల్గా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హైకోర్టు తరలింపు కార్యక్రమాన్ని చేపట్టలేకపోయింది. ఎందుకంటే ఒకసారి హైకోర్టుని అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టు తరలింపు అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. రాష్ట్రపతి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవేవి లేకుండానే తరలింపు నిర్ణయం చేస్తామంటూ వైసీపీ ప్రకటించడం, ఆ మేరకు ప్రయత్నాలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో తర్వాత 3 రాజధానుల బిల్లుని వైసీపీ వెనక్కి తీసుకుంది. సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విధానం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉన్న నేపథ్యంలో అక్కడ బెంచ్ని మాత్రమే ఏర్పాటు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రెస్పాన్స్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది. 2019 ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ కర్నూలు కేంద్రంగా ఒక డిక్లరేషన్ని ప్రకటించింది. ఆ డిక్లరేషన్లో కర్నూలుని రెండో రాజధానిగా ప్రకటించాలంటూ కోరింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్గా దాన్ని చెప్పింది. అటువంటి డిక్లరేషన్ మేరకే గతంలో వైసీపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని పార్టీగా మేము సమర్థిస్తున్నామంటూ ఆ పార్టీ చెప్పింది. సో ఇప్పుడు కర్నూలులో హైకోర్టు కాదు, కేవలం బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భాగంగా ఉన్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ బాధ్యత తీసుకుని దీనిపైన ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమైనా తన నిర్ణయాన్ని మార్చుకుందా? కర్నూలుకి హైకోర్టు అవసరం లేదు, బెంచ్ సరిపోతుంది అనే నిర్ణయానికి ఏమైనా భారతీయ జనతా పార్టీ వచ్చిందా? వస్తే ఆ పార్టీలో చర్చించారా? వస్తే ఆ పార్టీ కర్నూలు డిక్లరేషన్ పక్కన పెట్టినట్టనా? కర్నూలు డిక్లరేషన్ని మేము వదిలేస్తున్నాం, మేము మాడిఫై చేసుకున్నాం మా విధానాలని అని భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాయలసీమ నాయకులు ఎవరు కూడా ఈ అంశంపైన ఎందుకు నోరెత్తట్లేదు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మంత్రి సత్యకుమార్ గారు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. అటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సందర్భంలో రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు కాకుండా బెంచే ఇస్తామంటూ అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సో ఆ మంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం, భారతీయ జనతా పార్టీ దీనిపైన రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఆసక్తి కలిగిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ దీనిపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో కర్నూలులో హైకోర్టు తెస్తామంటూ మాట్లాడుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ తన విధానాన్ని ఇప్పుడు మార్చుకుందా? ఇది మా విధానం కాదు అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కూడా కనపట్లేదు. ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ నడుస్తుంది. కేంద్రంలో ఎన్డీఏని బీజేపీ లీడ్ చేస్తుంది కావచ్చు, రాష్ట్రంలో టీడీపీ లీడ్ చేస్తుంది కావచ్చు. బట్ 3 పార్టీలకు కామన్గా ఉన్న అంశాలకు సంబంధించి వెళ్తారు. సో 3 పార్టీలకు కామన్గా లేని అంశాలపైన చర్చిస్తారు. సో ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవడమా, వాళ్ళకి వీళ్ళు కన్విన్స్ అవ్వడమా, వీళ్ళకి వాళ్ళు కన్విన్స్ అవ్వడమా, ఏదో ఒకటి ఉండాలి. బట్ ఇవేవి జరిగినట్టు కనపడలేదు. నేరుగా బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించారు, ఆయన హైకోర్టు అమరావతిలోనే ఉంటుందనేది వాళ్ళ పార్టీ విధానంగా చెప్పారు. ఈవెన్ జనసేన కూడా వాళ్ళ పార్టీ విధానం అదేనంటూ చెప్పింది. ఆయన కర్నూలులో ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళిన సందర్భంగా కూడా చెప్పిన మాట, కర్నూలుకి హైకోర్టు బెంచ్ని తీసుకొస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ బెంచ్ ఇస్తానంటూ చెప్పడం అనేది ఆయన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడమే అవుతుంది. బట్ భారతీయ జనతా పార్టీ అక్కడికి కోర్టు తెస్తామని చెప్పింది. భారతీయ జనతా పార్టీ అక్కడ కోర్టు తెస్తామని చెప్పి ఇప్పుడు బెంచ్ మాత్రమే వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి అనేది బయటికి రావాల్సి ఉంది.